తరగతిలోని బయాలజికల్ సైన్స్లో మొదటి లెసన్ అయినటువంటి పోషణ అనే లెసన్లో పరపోషకాల పోషణ విధానం గురించి నేర్చుకుంటాం. పరపోషకాల పోషణ అంటే ఏంటి అని అంటే జీవులు తమ ఆహారాన్ని ఇతర జీవుల మీద ఆధారపడి ఆహారాన్ని తయారు చేసుకునే విధానాన్ని పరపోషకాలలో పోషణ అని అంటాం. మరి ఆ పరపోషక జీవుల్లో పోషణ ఏ విధంగా జరుగుతుంది అని చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ మనకు రెండు రకాలు కనిపిస్తున్నాయి. మరి అందులో మనకు ఫస్ట్ వన్ ఏంటి అంటే పూతికాహారులు. మరి పూతికాహారులు ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటాయి అంటే ఇవి శరీరానికి వెలుపల అవి ఆహారాన్ని తీసుకుంటాయి. అటువంటి జీవులను పూతికాహారులు అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? ఈస్టులు, పుట్టగొడుగులు, రొట్టె పూజలు. ఇవి ఆహారాన్ని శరీరానికి వెలుపలనే తీసుకుంటాయి. నెక్స్ట్ పరాన్న జీవనం. పరాన్న జీవనం అంటే ఏంటి అంటే కొన్ని జీవులు ఆహారం కోసం అతిథేయ శరీరం మీద ఆధారపడి ఆహారాన్ని తీసుకుంటాయి. అటువంటి విధానాన్ని పరాన్న జీవనం అని అంటారు. ఈ విధానంలో ఏమవుతుంది అంటే అతిథేయకి కొంత నష్టం అనేది కలిగిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇక్కడ కస్కుట అనేది మొక్క, తర్వాత పేను, జలగ, బద్దెపురుగు. నెక్స్ట్ ఏంటి అంటే అంతరగ్రహణం. అంతర్గ్రహణం అంటే ఏంటి అంటే ఆహారాన్ని మొత్తాన్ని శరీరం లోపలికి తీసుకోవే విధానాన్ని అంతర్గ్రహణం అని అంటాం. ఇది మన జంతువులలో ఈ విధానం అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మరి జీవులు అనేవి మనం ఏకకణ జీవుల నుంచి బహుకణ జీవుల వరకు రకరకాల జీవులు అనేవి ఉంటాయి. ఆ జీవులు మరి ఆహారాన్ని తీసుకునే విధానంలోనూ తర్వాత అవి వినియోగించుకునే విధానం కూడా వేరువేరుగా ఉంటుంది. అదేవిధంగా వాటి యొక్క జీర్ణ వ్యవస్థలు కూడా వేరువేరుగా ఉంటాయి. మరి ఏకకణ జీవి అయినటువంటి అమీబా గురించి చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం అమీబాలో పోషణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. అమీబా అనేది ఏకకణ జీవికి ఉదాహరణ. ఇక్కడ అమీబాలో పోషణ ఏ విధంగా ఉంటుందో చూసుకున్నట్టయితే ఇది ఒక అమీబా అనే జీవి. అమీబాకు ఆకారం అనేది ఉండదు, అరిష్టమైనటువంటి ఆకారంలో ఉంటుంది. మరి అమీబాలో పోషణ ఏ విధంగా జరుగుతుంది అని అంటే ఈ అమీబా అనేది మనకి ఈ విధంగా ఉంటుంది, మధ్యలో తేలడం ఉంటుంది, ఇదేమో ఆహారం. ఇక్కడ ఈ అమీబా జీవి ఏమవుతుంది అంటే ఇక్కడ మనకు వేళ్ల మాదిరిగా పొడుచుకొని ఉన్నటువంటి నిర్మాణం కనిపిస్తుంది. వీటిని మనం ఏమంటాము అంటే మిథ్యాపాదము అని అంటాము. ఈ మిథ్యాపాదాల సహాయంతో అవి ఆహారాన్ని పట్టుకుంటుంది. ఇక్కడ ఆహారం అనేది దగ్గరికి వచ్చింది, మిథ్యాపాదంలోకి వచ్చింది. ఇక్కడ ఏమైంది అని అంటే అమీబా అనేది ఈ మిథ్యాపాదాలు రెండు కూడా ఆహారాన్ని పట్టుకొని బయటకు పోనీయకుండా లోపలనే ఉంచుకునేది. అప్పుడు ఏమైంది అని అంటే ఇక్కడికి వచ్చి చూసాక ఏమైంది అని అంటే ఈ ఆహారం అనేది కణం లోపలికి రావడం అనేది జరిగింది. అలా ఇక్కడికి వచ్చినటువంటి ఆహారము కణ ద్రవ్యంలోకి రావడం అనేది చెందింది. అంటే ఆహారం జీర్ణమైనటువంటి ఆహారము కణ ద్రవ్యంలోకి చేరింది. జీర్ణం కానటువంటి ఆహారము కణం యొక్క ఉపరితలం నుండి అది బయటకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది అమీబాలో పోషణ విధానము. ఇది కూడా మనకు ఇంపార్టెంట్, ఎగ్జామ్లో మనకు 2 మార్క్స్ గా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే పారమిశ్యంలో పోషణ. ఇది కూడా ఏకకణ జీవికి ఉదాహరణ. అమీబాతో పాటు పారమిశ్యం కూడా ఏకకణ జీవి. ఇప్పుడు పారమిశ్యంలో పోషణ ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఈ పారమిశ్యం అనేది మనకి ఏ ఆకారంలో ఉంటుందంటే కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది. ఈ జీవి పైన ఉపరితలం పైన అనేక చిన్న చిన్న వెంట్రుకల మాదిరిగా కనిపిస్తూ ఉన్నాయి. వీటిని శైలికలు అని అంటారు. మరి శైలికలు ఎందుకు ఉపయోగపడతాయి అని అంటే ఆ జీవి కదలడానికి, ఆ నీళ్ళల్లో స్వేచ్ఛగా కదలడానికి, ఈదడానికి మనకి శైలికలు అనేది ఉపయోగపడుతుంది. మరి ఈ జీవి ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటుంది అని అంటే శరీరం వెలుపల నుంచి వచ్చినటువంటి ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే ఎలా అంటే ఇక్కడ శైలికలు ఉంటాయి. ఈ శైలికలు ఏం చేస్తుంది అంటే నీళ్ళలో కదులుతూ ఉన్నప్పుడు ఆహారం అనేది ఒక ప్రత్యేక స్థానానికి చేరుకుంటుంది. అలా వచ్చినటువంటి ఆహారము ఆ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని మనం కణముఖం అని అంటున్నాం. ఇలా వచ్చినటువంటి కణముఖంలోకి వచ్చినటువంటి ఆహారం అనేది
ఈ విధంగా ప్రయాణించి ఆహార రిక్తిక అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక్కడ ఆహార రిక్తిక అనేది ఏర్పడుతుంది. ఆహార రిక్తికలోకి వెళ్ళి శరీరం లోపలికి వెళ్ళేసి అక్కడ జీర్ణం అనేది జరుగుతుంది. జీర్ణం కానటువంటి ఆహారము ఇక్కడ ఒక ప్రత్యేక స్థానం గుండా, అంటే దాన్ని విసర్జక రంధ్రము అని అంటాం. ఈ విసర్జక రంధ్రం ద్వారా జీర్ణం కానటువంటి ఆహారము బయటకి పంపించి వేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, పరపోషకాల పోషణ అనేది ఇప్పుడు కస్కుట అనే మొక్కలో ఏ విధంగా పోషణ జరుగుతుందో నేర్చుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటి అంటే పరాన్నజీవన పోషణ విధానంలో మొక్కల్లో ఏ మొక్క ఉంటుంది అంటే కస్కుట అనే మొక్క ఉంటుంది. ఇది కూడా మనకు బ్రాకెట్లో కానీ 1 మార్క్ క్వశ్చన్లో కానీ అడుగుతూ ఉంటాడు. కస్కుటలో జరిగే విధానం ఏది అని అడుగుతాడు. అప్పుడు ఏం రాయాలి అంటే పరాన్నజీవన పోషణ విధానం అని రాయాలి. ఇక్కడ కస్కుట అనే మొక్క చూసుకున్నట్టయితే ఇది మనకి ఎక్కువగా సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి కస్కుట అనే మొక్కకు మనకు పత్రాలు అనేటివి ఉండవు. కాండం అనేది సన్నగా తీగలాగా ఉండి అతిదేవి మొక్కకు చుట్టుకొని తీగలాగా పెరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే దీన్ని మనకు డాడర్ మొక్క అని అంటాము, లేదా బంగారు తీగ మొక్క అని కూడా అంటాం. ఈ మొక్కలో ఏమవుతుందంటే మొక్కలకు పత్రాలు ఉండవు కాబట్టి పత్రహరితం అనేది దీంట్లో ఉండదు. కాబట్టి ఇది పరాన్నజీవన విధానంను గడుపుతుంది. మొక్క అయినప్పటికీ ఇది స్వయం పోషణను గడుపుతలేదు. ఏ విధానం గడుపుతుంది అంటే పరపోషణ విధానాన్ని జరుపుతుంది. ఎందుకు అంటే దీనికి పత్రాలు ఉండవు, తర్వాత పత్రహరితం కూడా ఉండదు. కానీ కస్కుట రిఫ్లెక్సాలో తక్కువ మొత్తంలో పత్రహరితము ఉంటుంది. మరి డాడర్ మొక్కలు చూసుకున్నట్టయితే ఇది ఏ విధంగా ఉంటుందంటే కాండం అనేది సన్నగా పొడవుగా ఉండి అది నారింజ రంగు లేదా లేత గులాబీ రంగులో అయినా ఉండొచ్చు, లేదా పసుపు లేదా గోధుమ రంగులో కూడా ఉంటుంది. మరి కస్కుట మొక్క ఆహారం ఏ విధంగా తీసుకుంటుంది అంటే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వేర్లను ఏర్పరచుకుంటుంది. ఇది అడుగుతాడు. కస్కుటలో ప్రత్యేకమైన వేర్లు ఏంటి అంటే దాని పేరు హస్టోరియా వేర్లు అని అంటారు. హస్టోరియా వేర్లు, హస్టోరియా వేర్లు అంటే ప్రత్యేకమైన వేర్లు ఈ కస్కుట మొక్కలో ఉంటాయి. ఈ హస్టోరియా వేర్లు ఏం చేస్తుంది అని అంటే అతిదేయి మొక్కకు లోపలికి చొచ్చుకొని పోతూ ఉంటాయి. ఈ మొక్క ఎలా పెరుగుతుంది అంటే మనకి తీగ జాతి మొక్క కాబట్టి వేరే మొక్కను ఆధారంగా చేసుకొని ఆ మొక్క మీద పెరుగుతుంది. కాబట్టి ఈ వేర్లు ఏం చేస్తుంది అంటే అతిదేయి మొక్కకు చుట్టుకొని దాని లోపలికి, ఆ మొక్క యొక్క లోపలికి చొచ్చుకొని పోయి ఆహారాన్ని తీసుకుంటుంది. అంటే అతిదేయి మొక్క యొక్క దారుల్లోకి చొచ్చుకొని పోయి ఆ దారుల నుంచి నీటిని, పోషక కణజాలం నుంచి ఆహారాన్ని తీసుకుంటుంది. ఇక్కడ అడిగేది ఏంటి అంటే కస్కుటలో పరాన్నజీవన విధానంలో ఏ విధంగా ఆహారాన్ని తీసుకుంటుంది అంటే అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైన వేర్లని హస్టోరియా వేర్లు అని అంటారు. ఇది అడగచ్చు, లేదా కస్కుటలో జరిగే జీవన విధానం ఏంటి అని కూడా అడగచ్చు. అప్పుడు కస్కుటలో జీవన విధానం ఎటువంటి విధానము అంటే పరాన్నజీవన విధానం లేదా పరపోషణ విధానం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు కస్కుటలో ఉన్న ప్రత్యేకమైన వేర్లను ఏమంటాము అంటే హస్టోరియా అనే వేరు. ఇది ఏం చేస్తుంది అంటే అతిదేయి మొక్క లోపలికి చొచ్చుకొని పోయి అది ఆహారాన్ని తీసుకొని ఈ పరాన్నజీవన విధానంను జరుపుతుంది.